హాయ్ హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. కొంచెం స్పైసీగా అయితే ఉండిద్ది, చాలా అంటే చాలా బాగుండిద్దండి. మేమేం శ్రావణ మాసాలు అంటే కార్తీక మాసం అయితే ఆ రోజే తినము, మిగతా రోజుల్లో అయితే తింటాము. శుభ్రంగా కడిగిన చికెన్లో 2 స్పూన్లు అయితే కారం అయితే వేసుకున్నాను నేను. సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ వేసేసుకొని ఇప్పుడు పసుపు అయితే వేసుకుందామండి. పసుపు కూడా వేసేసుకొని ఒక 1/4 టీ స్పూను ధనియాలు, చెక్క, లవంగాలు, కొంచెం జీలకర్ర పొడి అయితే వేసుకున్నాను. కొంచెం మసాలా తక్కువే వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను ఫ్రెష్గా దంచి అయితే వేసుకున్నాను. పెరుగు అయితే ఒక 4 స్పూన్లు అయితే వేసేసుకొని, లెమన్ ఉంటే లెమన్ అయినా పిండుకోండి, చాలా బాగుండేది. లెమన్ ఉంటే లెమన్ కూడా పిండేసుకొని ఈ చికెన్ అనేది పక్కకు పెట్టేసుకుందాం. ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేసేసి స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకుందాము. ఆయిల్ కూడా ఎక్కువ అయితే వేయట్లేదు, కొంచెం వేస్తున్నాను, చూసారు కదా, తక్కువే వేసాను. కొంచెం ఆయిల్ వేడయి కొంచెం కాగిన తర్వాత ఆనియన్స్ అయితే వేసుకొని, ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నానండి. ఫస్ట్ సింపుల్గా అయితే చేసుకోవచ్చండి, కొంచెం స్పైసీగా అయితే ఉండిద్ది. ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసుకునేదానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము. ఆనియన్స్ మంచి కలర్ అయితే వచ్చిందాక మంచి కలర్ అయితే రావాలి ఆనియన్స్ అనేవి, అందుకని కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోయింది. చూసారు కదా, కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్నాం కదా, మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. ఆ చికెన్లో వచ్చే వాటర్తోనే మనకి ఆల్మోస్ట్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసుకుందామండి. కలిపేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసి చికెన్లో నుంచి వచ్చే వాటర్తోనే మనకి చాలా వరకు ఉడికిపోయింది చికెన్ అనేది. మొత్తం ఇట్లా కలిపేసేసిన తర్వాత మూత పెట్టేద్దాము. మూత పెట్టేసి చికెన్లో నుంచి వచ్చే వాటర్ రిలీజ్ అవుతాయి కదా, వాటర్ రిలీజ్ అయ్యి ఇంకొంచెం ఇంకిపోయే వరకు చక్కగా మధ్య మధ్యలో కలుపుతూ అయితే కుక్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఫస్ట్ మూత పెట్టేసి చూసారు కదా, చాలా దగ్గరకు అయితే అయ్యిద్ది. ఇంకొంచెం వాటర్ అయితే ఉన్నాయి చికెన్లో. తక్కువ మసాలా వేసుకొని కొంచెం స్పైసీగా, అంటే ఉప్పు కారం అయితే కొంచెం ఎక్కువైతే వేసుకుంటున్నాను. అంటే ఎక్కువేం కాదులేండి, మీరు తినే అంత అయితే వేసుకోండి. నేనైతే కొంచెం స్పైసీగానే వేసాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసేసి ఇంకొంచెం దగ్గరకు అయితే రానిద్దాము. చూసారు కదా, అసలు ఎట్లాగే తినేయొచ్చండి మనం, వాటర్ ఏమి వేయకుండా ఇట్లాగే వేసేసుకొని తింటే కొంచెం రసం అట్లా ఉంటే చక్కగా చాలా అంటే చాలా బాగుండేది. చూసారు కదా, ఈ చికెన్లో వచ్చే వాటర్ అన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు ఒకసారి చూద్దాం, ముక్క కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. మనకు కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి 1.5 కప్పు వాటర్ అయితే వేసుకొని మళ్ళీ ఇంకొక 1/2 కప్పు అయితే వేసుకుందామండి. ఒక 1/2 కప్పు వాటర్ వేసేసుకొని సాల్టు, కారం అయితే చెక్ చేసుకోండి. కారం ఫస్ట్ ఎక్కువే వేసాం కాబట్టి ఇంకా వేయని అవసరం లేదు, కారం అయితే సరిపోయేది. సాల్ట్ మాత్రం చూసి, సరిపోకపోతే తర్వాత అయితే వేసుకుందాం. ఇప్పుడైతే మూత పెట్టేసి ఇంకొంచెం దగ్గరకు అయితే రానిద్దాము. చాలా అంటే చాలా బాగుండిద్దండి. మసాలా కూడా మనం దీంట్లో ఎక్కువ మసాలా కూడా వేయలేదు, చూసారు కదా. కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. సాల్ట్ వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాము. మనకి మసాలా కూడా ధనియాలు, కొంచెం జీలకర్ర, చెక్క, లవంగాలు ఇవే వేసుకుంటున్నాను. ఒక యాలక్కాయ కూడా వేసేసుకొని చక్కగా పొడి చేస్తే 1 స్పూన్ నిండా వేసుకుంటే సరిపోయేది. ఆల్మోస్ట్ మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్గా స్టవ్ ఆపేసేద్దాము. స్టవ్ ఆపేసేసి కొత్తిమీర వేసేసుకుంటే ఎమ్మీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, కొంచెం స్పైసీగా కూడా ఉండిద్ది. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అయితే లైక్ చేయండి. అందరికీ బాయ్ అండి.